హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయతో దప్పలం చేసుకొని తిన్నారా? ఈ గుమ్మడికాయతో పప్పు దప్పలం చేసుకొని తింటే భలే ఉంటుందండి. అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ముందుగా గుమ్మడికాయని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 4 ఆనియన్స్, ఒక్కొక్క ఆనియన్ 4 పీసెస్ కింద కట్ చేసుకొని ఒక 3 చిల్లీస్ వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు వేసుకొని అది వేగాక అందులో పెద్దగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. అది కొద్దిగా మగ్గనిచ్చాక అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు అందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, చిన్న సైజు బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకొని దగ్గరగా కలుపుకొని అది దగ్గరగా అయిన తర్వాత దించుకొని అందులోని పోపు వేసుకొని పోపులో ఇంగువ వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని నీట్గా రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. గుమ్మడికాయతో చాలా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.